చిందుగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నా. రండి బ్రదర్. సౌండ్ వస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో వాగ్దాన సందేశ కూడిక అని నేను పాంప్లెట్ చూశాను. ఏదేమైనా మిమ్మల్ని కలుసుకోవటం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము ఇటువైపు వచ్చినప్పుడు జాన్సన్ అన్న ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఇక్కడ హెబ్రోన్ సంఘానికి వెళ్ళాను 25 సరదా కాలం యవ్వన కాలంలో. అయితే దేవుడు అద్భుత రీతిగా యవ్వన కాలంలో రక్షించుకొని తన యొక్క సేవకి ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఏదేమైనా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువు నీతో సూటిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏంటండి? దేవుడు ఎలా మాట్లాడతాడండి? వాక్యమైనటువంటి దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు. తన సేవకుల ద్వారా మాట్లాడతారు, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, మొత్తటం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఈ సృష్టి ద్వారా దేవుడు మాట్లాడతాడు. మొదటిగా తాను మాట్లాడేది తన యొక్క సేవకుని ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క మార్గమును తెలుసుకొనుట ఎలాగా? ఏంటి? దేవుని యొక్క మార్గమును తెలుసుకొనుట ఎలాగా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క అంశం గురించి మాట్లాడుకునే ముందు ఒక పాట పాడుకుందాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. అందరం చప్పట్లు కొట్టాలి. చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అందరం చప్పట్లు కొడుతూ ఈ రాత్రికాల సమయంలో నీవు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావు? స్తోత్రం. అందరము హృదయమారా. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే,
నీకిష్టమైనది. అందరం చప్పట్లు కొడుతూ, యేసయ్యా నీవు హృదయాన్ని కోరేటువంటి దేవుడు ప్రభువా. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయంలో ఉన్నటువంటి అంతరంగాన్ని చూస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఏ హృదయముతో ఇక్కడ కూర్చున్నావు? స్తోత్రం. దేహాన్ని దేవునికి కానుకగా ఇవ్వాలి. క్రీస్తు యేసు వలె మారాలి నీ దేహము ఈ రాత్రికాల సమయంలో. స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం మారాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం మారాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది పాట అయిపోయేదాకా చప్పట్లు కొట్టారు? నిజంగా చెప్పాలి, కొంతమంది కాసేపు కొట్టారు, తర్వాత ఇక మామూలుగా సైలెంట్గా కూర్చొని వింటా ఉన్నాను. సో ఏదేమైనా దేవునికి స్తోత్రం. ప్రభు నీ యొక్క ప్రతి కదలిక గమనిస్తున్నాడు. ఇక్కడ సీసీటీవీ కెమెరాలు పాస్టర్ గారు పెట్టారో లేదా రవెన్న పెట్టాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ చుట్టూ చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రతి మూమెంట్ కూడా దేవుడు రికార్డ్ చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆయన వాక్యము వినబడుతున్నప్పుడు ఆకాశములు వింటూ ఉన్నాయి, భూమి చెవి పెట్టుకొని ఆలకిస్తూ ఉంది. మనుషులు చెవి పెట్టి ఆలకించట్లేదు. ఎందుకనంటే దేవుని స్వరం అని వాళ్ళకి తెలియదు. అందువల్ల వాళ్ళు పెడ చెవిని పెట్టేటువంటి వారుగా ఉన్నారు. సో ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మార్గమును తెలుసుకోవటము ఎలాగా? ఇక సాయంకాల సమయంలో బైబిల్ గ్రంథములో నుండి ఒక మాటను చదువుకొని మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యము. నేను ఎక్కువసేపు చెప్పడానికి నేను ఇక్కడికి రావలేదు, ఏదో కొన్ని మాటలు తెలియపరచడానికి ప్రభు నన్ను ఇక్కడికి పంపించారు. ఎక్కువసేపు నేను త్వరగా ఈ యొక్క విషయాల గురించి వివరించి ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యము. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చాలమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఎరగడం, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం మాత్రమే నిత్య జీవం. ప్రతి మనిషి కూడా ఈ లోకములో ఆశీర్వాదం అని దేన్ని అనుకుంటాడు అంటే
మంచి ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం అనుకుంటాడు, మంచి ఉద్యోగం సంపాదిస్తే ఆశీర్వాదం అనుకుంటాడు. చాలామంది అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి వచ్చేది కూడా అందుకనే, యేసయ్యని తెలుసుకునేది కూడా అందుకనే. చాలామంది వెళుతున్నారు, గుంపులు గుంపులుగా వెళుతున్నారు. ఎవరో చెప్పారు, ఎవరో వారి యొక్క రోగం పోయిద్దని చెప్పారు, వచ్చారు, మందిరాలు కూర్చున్నారు, రోగం బాగుపడింది, లేదంటే గర్భఫలం వచ్చింది, స్వస్థత కలిగింది, లేదనంటే అప్పటి వరకు వాళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు సంపాదించుకున్నారు, అప్పటి వరకు వారికి ఉద్యోగం లేదు, ఉద్యోగం సంపాదించుకున్నారు, అప్పటి వరకు వారి ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు, ఈ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు లేవు, అవి సంపాదించుకున్నారు, బాగానే ఉంది. మంచి మంచి బట్టలు కొనుక్కున్నారు, బాగానే ఉంది. వారి పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగానే ఉంది. వాళ్ళ పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు అయినాయి, బాగానే ఉంది. ఇదే దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము ఇది కాదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో మనకంటే కష్టపడే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కలిగి ఉన్నారు. ప్రభువులో లేని వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నారా లేరా? కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ధారాళంగా ఇచ్చేటువంటి దేవుడు నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవుడు అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. పని చేస్తే చేయగటానికి శక్తి ఉంటే చాలు, వాడికి జీతం ఇవ్వబడుతుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు కుంటికాయలైన వచ్చి పని చేశాడు, సిమెంట్ పని చేశాడు, అతనికి కూడా కూలి ఇవ్వాల్సిందే కదా. బాగా శరీరము దృఢంగా ఉండి, 6 అడుగులు ఉండి, ఎత్తుగా ఉండి మంచిగా పనిచేశాడు, అతనికి ఒకే కూలీ ఇవ్వబడుతుంది. కాకపోతే కొంచెం ఆయన నిదానంగా చేస్తాడు, ఒక కాలు లేనైనా ఈయన కొంచెం వేగంగా చేస్తాడు, తనకు అప్పగించబడింది. సో ఏదేమైనా సరే జీతాన్ని పొందుకుంటారు. ఈ లోకములో దేవుని యొక్క ఆశీర్వాదము ఇది కాదు. కనపడేవి దేవుని యొక్క ఆశీర్వాదము కాదు, కనపడనిదే దేవుని యొక్క ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కానాను దేశానికి ప్రయాణమైనప్పుడు అతనికి పునాదులు కలిగినటువంటి పట్టణము కనపడింది. అతని యొక్క ఆశీర్వాదము ఏమిటి అనంటే, తన యొక్క సంతానము, తన యొక్క బిడ్డల యొక్క తరతరాలు ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ యొక్క దేశాన్ని పొందుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము 100కి 100% ఫుల్ఫిల్ అయినట్టు. ప్రైజ్ ది లార్డ్. నీకున్నటువంటి డబ్బులు కానీ ఏదైనా నీ కలిగి ఉన్నది నీ పిల్లలకి ఇవ్వటమే ఆశీర్వాదం కాదండి. నీ యొక్క పిల్లల తరతరాలు ఆశీర్వదించబడాలని అంటే దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. చనిపోయిన తర్వాత ఎవరికి తెలిసిద్దండి మీ పిల్లలు బాగున్నారా లేదా? మీ యొక్క పిల్లల బాగున్నారా ఎవరికి తెలిసిద్ది చెప్పండి? ఎవరికైనా తెలిసిద్దా? మీ తాత ముత్తాతలకు తెలిసిద్దా మీరు ఇప్పుడు మంచి ఇల్లు కొనుక్కున్నారని? మీ యొక్క తాతలు, మీ యొక్క అమ్మమ్మ తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులకు తెలిసిద్దా మీరు ఇప్పుడు మంచి కుటుంబంలో సంతోషంగా ఉన్నారని? దేవుని యొక్క ఆశీర్వాదము ఇది కాదండి. దేవుని యొక్క ఆశీర్వాదము ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకోవటమే దేవుని యొక్క ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో ఉన్నట్టుగానే బ్రతకాలి. ఈ లోకములో పుట్టాము కాబట్టి బ్రతకాలి. ఈ లోకములో అన్నీ కలిగి ఉండాలి, తప్పు లేదు. డబ్బుని సంపాదించుకోవాలి, తప్పు లేదు. బంగారం కొనుక్కోవాలి, తప్పు లేదు. ఇల్లు కట్టుకోవాలి, తప్పు లేదు. అన్ని వస్తువులన్నీ సంపాదించుకోవాలి, తప్పు లేదు. వీటన్నిటికంటే ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు తెలుసుకున్నావు, ఆయన ద్వారానే నీకు నిత్య జీవం ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. నీవు నిత్య జీవములో నిత్యము కూడా జీవించేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నావు. నిత్యము కూడా నీవు ప్రభు యొక్క రాజ్యంలో నువ్వు ఒక వారసుడు అని మర్చిపోవద్దు. ఈ లోక సంబంధమైనటువంటి మనిషివి కాదు, నీవు నిత్యత్వానికి వారసత్వాన్ని పొందుకున్నటువంటి బిడ్డవు. నీవు పైనున్నటువంటి నిత్యము ఎప్పుడు కూడా ఉండేటువంటి వాటి మీద ఆశ కలిగి ఉంటే, పైనున్న వాటి మీద నీవు వెతికేటువంటి విశ్వాసము మనోనేత్రాలతో కనుక నువ్వు నడిపించబడితే, ఈ లోకంలో నీకు ఏది తక్కువ ఉన్నా బాధ లేదు. ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నా బాధ లేదు. నీ గురించి ఎంతమంది తప్పుగా మాట్లాడుకున్నా బాధ లేదు. ఎందుకంటే నీవు ఈ లోక సంబంధమైన మనిషివి కాదు. ఈ విషయాన్ని విశ్వాసులందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఈ లోకమే
కనపడేదే జీవితం అని అనుకుంటా ఉన్నారు. వేరే వాళ్ళు ఆశీర్వదించబడతా ఉన్నప్పుడు హృదయంలో తెలియనటువంటి కుళ్ళు బయలుదేరుతూ ఉంది, మత్సరం బయలుదేరుతూ ఉంది. ఈ యొక్క మనసు ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి మనస్తత్వం. అది వేరే వాళ్ళు బాగుపడుతున్నారంటే నీ హృదయంలో నిద్ర పట్టట్లేదు అని అంటే నీవు ఈ లోక సంబంధివి. ఈ లోక సంబంధమైన విషయాల మీదే ఆశ కలిగి ఉంటాడు. పరలోక సంబంధి, పరలోకంలో నాకు ఎటువంటి ఘనత ఇస్తాడనేటువంటి ఆశ కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఎక్కువ దేంతో అయితే నింపబడతావో, నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడతారో నీవు ఎక్కువ వాళ్ళతో ఏదైతే మాట్లాడతావో అవే నీ యొక్క హృదయంలో నింపబడతాయి. ఇంకా నువ్వు చూసేదేంటి? ఇంట్లో ఉంటుంది కదా ఒక డబ్బా, ఆ డబ్బాను చూస్తూ ఉంటారు. ఆ డబ్బాలో ఉన్నటువంటి చెత్త అంతా హృదయంలోనికి చేర్చుకుంటారు. ఇంకా అదే జీవితం అనుకుంటారు. ఈరోజు అయిపోయింది, తర్వాత రేపేం జరిగిద్దో చూద్దాం ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము కోసము, దేవుని యొక్క మాటల కోసము, దేవుని యొక్క సన్నిధి కోసము నీ యొక్క ప్రాణము ఎంత ఆశ కలిగి ఉన్నది. నిత్య జీవాన్ని పొందుకోవాలి అని అంటే ధనవంతుడు ఎందుకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు చేతులు కట్టుకొని? ఆయనకేం తక్కువైంది? 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కొత్తిమీరలో దశంభాగం తీస్తున్నాడు, అతను కలిగినటువంటి సమస్తంలో దశంభాగం తీస్తున్నాడు, నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, మోసపు మాటలు చెప్పట్లేదు, ఏమీ చేయట్లేదు. కానీ నిత్య జీవం కావాలంటే ఈయనకి ఒకటి కొరత ఉన్నది. ఏంటి అనంటే అతడు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, దాన్ని వదులుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఇందాక చెప్పినట్లుగా నువ్వు అన్నీ కలిగి ఉండటంలో తప్పు లేదండి. నువ్వు బిడ్డల్ని ప్రేమించడం కూడా తప్పులేదు, భర్తని భార్యని ప్రేమించడం కూడా తప్పులేదు. కానీ నీకు భర్తని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, నీకు పిల్లలు ఇచ్చినటువంటి దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. నీకు ధనము సమృద్ధిగా ఇచ్చినందుకు ధనము కంటే ఎక్కువగా ఎవరైతే నీకు ఆ ధనాన్ని ఇచ్చారో, సంపాదించుకోవడానికి ఆరోగ్యం ఇచ్చారో ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ఏ వస్తువులైతే నువ్వు ప్రేమించి వాటిని బంగారంగా చూసుకొని దుమ్ము పడితే తుడుచుకుంటా ఉన్నాం, మరక వస్తే దాన్ని కడిగేస్తూ ఉన్నాం. ప్రేమించడం తప్పులేదు, కానీ దాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నావు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ రోజున క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎందుకని చిన్న బిడ్డల్లాగే ఉంటున్నారంటే వాళ్ళకి లోకములో సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా లోకానుసారమైనటువంటి మనసు పోవట్లేదు, లోక సంబంధమైనటువంటి అలవాట్లు పోవట్లేదు. ఇక్కడ ఎవరు నిలబడుతున్నారు? దేవుడే నీతో మాట్లాడుతున్నాడు నిలబడి. నీ యొక్క హృదయంతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడ ఆనందాన్ని పొందుకుంటున్నావు ఈ రాత్రికాల సమయంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, సూటిగా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క హృదయము దేనిని బట్టి సంతోషపడతా ఉంది, దేనిని బట్టి అతిశయపడతా ఉంది? నీ యొక్క రక్త సంబంధికులు, నీ యొక్క బంధువులు, దీన్ని బట్టి అతిశయపడుతున్నావా? లేక నీ కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డారా, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి తీయండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరం అవును గాక. ప్రతి ఒక్క విశ్వాసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ వేయబడిన దానిని బట్టే అతిశయపడాలి. మిగతా విషయాల్లో నువ్వు అతిశయపడ్డావా, అది నీ దగ్గర ఉండదు. నీతో ఎవరు చివరి వరకు నడుస్తారనే నువ్వు ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నావో వారిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో, బిడ్డలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, నీకు కలిగిన ఎవరైతే దాన్ని బట్టి అతిశయపడుతున్నావు, అవి నీకు అక్కరికి రావు. ఈ రాత్రికాల సమయంలో సిలువ యందు
ప్రభువైన యేసుక్రీస్తు యందు అతిశయపడటం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసినటువంటి స్నేహితులందరూ కూడా చాలా విషయాల్లో చాలా విషయాలను బట్టి అతిశయపడ్డారు. ఈ రోజున అతిశయపడినటువంటి ఆ యొక్క ప్రదేశాలు వాళ్ళకి లేవు. కొంతమందికి అయితే ప్రాణాలే పోయినాయి. ఏమైపోయిద్దా వీళ్ళ జీవితం అని అనుకునే లోపే జీవితం గతించిపోతుంది. నీ జీవితం ఇంకా ఎందుకు ఉంది? దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నీ జీవితంలో. ఇప్పటి నుండైనా నన్ను బట్టి అతిశయపడుతుందేమో. నీవు ప్రభువుని మాత్రమే సేవించిన ఎడలా, ప్రభు యందు మాత్రమే నువ్వు అతిశయపడిన ఎడలా నీవు దేని గురించి బాధపడవు, దేని గురించి కూడా నువ్వు దిగులు పడవు. ఈ రోజున దిగులు పడేవాళ్ళు, చింతపడేవాళ్ళు, నిరాశ పడేవాళ్ళు, ఒంటరితనంలోనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏదో ఒక దాని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళే, మనుషుల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళే. ఏదో జరిగిద్ది, ఏదో వస్తుందని ఆశ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే నిరాశ పడతారు. ప్రభువైన యేసుక్రీస్తు యందు, సిలువ యందు అతిశయపడినవాడు, ఆయనని నిజముగా తెలుసుకున్నవాడు, ఆయనని నిజముగా రుచి చూసినవాడు దేనిని గురించి భయపడడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడని మాట, నీవు దేని గురించి అతిశయపడుతున్నావు? నీ జీవితంలో దేనిని బట్టి గర్వానికి లోనవుతున్నావు? ఆ విషయాలన్నింటిని కూడా విడిచిపెట్టు. అప్పుడే నీకు ప్రభువులో ఉన్నటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటావు. చాలామంది విశ్వాసులు ఇవే ఆశీర్వాదం అనుకుంటారు, కనపడేవాడు. ఇవి కనపడేవే ఆశీర్వాదం కాదండి. నీవు అలా తలంచుకున్నట్లయితే నీవు దేవుని యొక్క దృష్టిలో ఒక పసిపిల్లవాడివే. క్రొత్త నిబంధన ఆశీర్వాదము ఎవ్వరికి అంతుపట్టట్లేదు. దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్న వారి జీవితంలో ఎక్కడ లేని అభిషేకాన్ని వారు పొందుకుంటారు. ఈ లోకములో ధైర్యము కలిగి వారు ముందుకు వెళతారు. ఎటువంటి పరిస్థితినైనా సునాయాసంగా వారు దాటి వెళతారు. ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటున్నావా నీ జీవితంలో? ఎక్కడ జారిపోయావో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ నువ్వు నలిగిపోతున్నావు? ఏ విషయాలను బట్టి నువ్వు కుమిలిపోతున్నావు? ఏ విషయాలను బట్టి నిరాశలోనికి వెళ్ళిపోతున్నావు? నిద్ర వస్తుందండి? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నేను ఎక్కువగా నవ్వించి ప్రసంగం చేయాలని అనుకునేవాడిని. నవ్విస్తే నవ్వుకొని వెళ్ళిపోతారు, తర్వాత వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేరు. 4 కథలు చెప్పొచ్చు సంతోషంగా, అక్కడ ఇలా జరిగింది. మా విశ్వాసులు రకరకాలుగా ఉంటారన్నమాట. వస్తాం పదయ్య అంటారు ప్రార్థనకి, మనం అటు తిరిగేలోపు, రోడ్డు తిరిగేలోపు ఇంటి బయటకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంట్లోకి వెళ్తాడు తలుపేసుకొని. వస్తాం పదండి పాస్టర్ గారు అంటారు. మా విశ్వాసులు ఎలాగుంటారంటే కొంచెం అన్యుళ్ళండి, ఈ మధ్యనే రక్షించబడతా ఉన్నారు. దేవుడు ఒక భయంకరమైనటువంటి ప్రాంతంలోనికి సేవకు నడిపించాడు. ప్రభువుకి నేను ఒక మాట తెలియజేశాను. ప్రభువా, సంఘాలు ఉన్న చోట నేను పరిచర్య చేయను ప్రభువా, సంఘాలు లేని ప్రాంతం ఉంటే అక్కడ పంపించు ప్రభువా అని ప్రార్థన చేసుకునేవాడు. ప్రభు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎవరు దున్నని బీడు భూములు నేను నీకు ఇస్తారని వాగ్దానం చేసిన రీతిగా ప్రభు ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ అద్భుతమైనటువంటి సేవను ప్రభు కొనసాగిస్తున్నాడు. అన్యుల మధ్య అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు. ఈ రోజున అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతూ ఉంది. సో ఏదేమైనటువంటి ఈ యొక్క మంచి సమయంలో ప్రభువు నిలబెట్టుటకు, బలహీనులను నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వాక్యం ఒకసారి చదవండి. ఈ లోకంలో అందరు కూడా మేం గొప్ప అనుకుంటున్నారు. ఏమండి, అవునా? మా ఇంటి పేరులో చాలా గొప్ప, మేము చాలా ఉన్నతమైనటువంటి వారు, మా తాతలు చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు. ఈ భూమి మీద స్త్రీలు కనిన వాళ్ళలో గొప్పవాళ్ళు ఎవరో చూపిస్తాను. ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వాక్యం చూడండి. స్త్రీలు కనిన వాళ్ళలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు? ప్రైజ్ లార్డ్.
స్త్రీలు ఎవరైతే కన్నారో బిడ్డల్ని, ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఇప్పటి వరకు కూడా యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఇది వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ సేవకుడు గొప్పవాడు కాదని బైబిల్ సెలవిస్తూ ఉంది. అదేందండి ఇలా మాట్లాడారు? సేవకుడిని దేవుడు బలపరిస్తేనే సేవకుడు గొప్పవాడు. స్త్రీలు కనిన వాళ్ళలో గొప్పవాడు మాత్రము యోహాను మాత్రమే. ఈ లోకంలో గొప్పవాళ్ళు ఎవరు లేరండి. ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. ఎందుకు నువ్వు రక్షించబడ్డావు? ఎందుకు నువ్వు వాక్యాన్ని వినటానికి ఈ ప్రదేశంలోనికి ఇక్కడ నడిపించబడ్డావు? ఈ మందిరంలోని చేర్చబడ్డావు? ఇక్కడున్న పరిస్థితులు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ నీవు మాత్రము ప్రభు అయినటువంటి యేసుని క్రీస్తుని గురించి నిత్యముగా పూర్తిగా నీవు తెలుసుకున్నావా? నిత్యము నిలిచి ఉండేటువంటి రాజ్యంలో ఆనందం ఉందని నువ్వు తెలుసుకున్నావా? ప్రతిరోజు ఆయన యొక్క గుణగణాలను నువ్వు ధ్యానిస్తే, ప్రతిరోజు ఆయన యొక్క స్వరూపాన్ని నువ్వు చూడగలిగితే, ప్రభు యొక్క మాట నువ్వు వినగలిగితే, ప్రభు యొక్క సన్నిధిని నువ్వు నీ కుటుంబము అనుభవించగలిగితే, నీకు ఇంతకంటే గొప్పది, నీకంటే గొప్పవాడు ఎవడు లేడు ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్. యోహాను కంటే గొప్పవాడు ఎవరు ఎందుకు లేరనంటే, ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచినవాడు, ప్రభు రాకముందు ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేసినవాడు యోహాను. నీవు ప్రభు యొక్క బిడ్డగా ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి? ఎన్ని సంవత్సరాల నుండి ప్రభు యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నావు? ప్రభు యొక్క మార్గాన్ని ఏమైనా సిద్ధపరిచావా? ప్రభువుకి నేను ఇది చేశాను అని నీ హృదయపూర్వకంగా నువ్వు చెప్పగలవా? నేను నా దేవుని కోసం ఇది త్యాగం చేసుకున్నానని నిలబడి రోషముగా మాట్లాడగలవా? ప్రభు కోసం నేను ఎన్నో బంధుత్వాల్ని మానుకున్నాను, ఎంతోమందికి సత్యం కోసం నిలబడ్డాను, రోషంగా పరిశుద్ధత కోసం నిలబడ్డాను అనేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డరా. క్రైస్తవులకి నిత్యరాజ్యం ఉంది. నిత్యరాజ్యం ఊరకనే రాదండి. రక్షించుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, బాప్తిసం పొందినటువంటి ప్రతి బిడ్డ పరలోక రాజ్యానికి చేర్చబడడు. చివరి వరకు, చివరిసారి ఊపిరి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటి వరకు ప్రభువు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. అంతేనా? వాక్యం రాయబడింది కాదా? చెప్పండి, అంతేనా కాదా? అంతము వరకు సహించిన వాడే. ఎందుకు సహించాలి? ఈ లోకంలో అందరూ నిన్ను బలహీనపరిచేవాళ్లే, బల్యాలేసి గుణపాలతో నిన్ను గుర్చేవాళ్లే, ప్రతి పరిస్థితికి నిన్ను లోకంలోనికి లాగేసేవాళ్లే. వారి యొక్క సూటిపోటి మాటలను నువ్వు భరించాలి, సహించాలి. అపవాది వేసేటువంటి అగ్ని బాణాలకు నువ్వు ఎదుర్కొని నిలబడాలి. అంతం వరకు నువ్వు నిలబడితేనే నిత్యము ప్రభు పక్కన కూర్చుండేటువంటి అధికారము. జయించిన వానికే నా సింహాసనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21లో రాయబడి ఉంటుంది. జయించు వానికి, ఒకసారి చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చొని ఉన్నాను ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని నిచ్చేదను. ఎంత గొప్ప మాట చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రభు యొక్క కుమారుడిగా నిత్య జీవాన్ని పొందుకోవటమే కాదు, ప్రభువు నిన్ను పరలోక రాజ్యంలో పిలిచి నీవు సహించిన వాడివైతే, ఈ లోకాన్ని జయించిన వాడివైతే, పరిశుద్ధతను కాపాడుకున్న వాడైతే, నమ్మకత్వాన్ని నువ్వు చివరి వరకు కాపాడుకున్నట్లయితే, నీ జీవితాన్ని ప్రభువు ఏ విధంగా గణపరుస్తున్నాడంటే, తండ్రి పక్కన ప్రభువు సింహాసనం ఉంది. ప్రభువు సింహాసనము, ఆ సింహాసనములో నిన్ను కూర్చోబెట్టుకోవడానికి నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుడిచ్చేటువంటి ఘనత ఇదే. నీకు నిత్యరాజ్యంలో ఎంత గొప్ప మహిమ ఉందో, ఎంత గొప్ప ఆనందం ఉందో. ఈ లోకము క్షణకాలము గతించిపోయేటువంటి ఈ లోకము, నటనా లోకము, రంగుల లోకము, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి ఈ జీవితం మీద ఎంతోమంది ప్రేమను పెంచుకుంటున్నారు. నిత్య రాజ్యంలో నీకు ఒక ఘనత ఉంది. ఏంటా ఘనత? ప్రభువు సింహాసనంలో కూర్చుండేటువంటి ఘనత. ప్రైజ్ ది లార్డ్.
ప్రభువు పక్కన కాదండి, ప్రభువు సింహాసనం ఎంత పెద్దదో మరేది. ఆ సింహాసనమునందు కూర్చోవడానికి నీకు అధికారాన్ని దేవుడు అనుగ్రహింపచేశాడు. ఒక పొలిటీషియన్ చెప్తాడు, నీవు అర్హుడు అయితే నీకు ఏంది అర్హత కలిగి ఉంటే నీకు పథకం వచ్చిందని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఏంటి? నీవు అంతము వరకు సహించి ఈ లోకాన్ని జయించిన వాడివైతే నిన్ను నా సింహాసనమునందు, నా సింహాసనం ప్రక్కన కూర్చొనిస్తాను, నా సింహాసనమునందు కూర్చొనిస్తాను. ఎంత ఘనత చూడండి. ఈ ఘనత కంటే ఈ లోకంలో ఏదైనా ఉందా చెప్పండి? ఇంత ఘనత కంటే నీకు ఇంకా కావాల్సింది ఏంటి? ఈ లోకంలో ఎన్నున్నా లేకపోయినా ఏం ప్రయోజనం చెప్పండి? ఎన్ని ఉన్నా లేకపోయినా ఏం ప్రయోజనం నీకు? లోకానికి నువ్వు ద్వేషించబడినా సరే, లోకానికి నువ్వు తీసేసిన వాడిగా కనబడినా, లోకానికి నీవు ఏమీ లేదు ఈయన దగ్గర అనిపించుకున్నా సరే, నీకు పరలోక రాజ్యంలో ఘనుల ఎదుట, పెద్దల ఎదుట అత్యున్నతమైన సింహాసనం, అత్యున్నతమైనటువంటి సింహాసనం అంటే ఏంటి? ఆగండి. భూమికి పైన ఆకాశం ఉంది. ఆకాశ మండలంలో కంటే అత్యున్నతమైనటువంటి ప్రదేశం ఉంది. ఆ అత్యున్నతమైన ప్రదేశంలో ఎవరు సమీపింపరాని తేజస్సులో ప్రభు అయిన యేసుక్రీస్తు నివసిస్తున్నాడు, తండ్రి నివసిస్తున్నాడు. ఆ తండ్రి సింహాసనము ప్రక్కన ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనము. ఆ సింహాసనమునందు నీవు కూర్చోవడానికి నీవు రక్షించబడ్డావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ఇంత గొప్ప ఆధిక్యత ఉంది. నీకు పక్కన పిలిచి కూర అయిపోతే ఏంటి ప్రయోజనం చెప్పండి? నీ బాధ ఏంటి? పక్కన వాళ్ళు ఏదో తెచ్చుకుంటే ఏంటి నీ బాధ ఏంటి? వాళ్ళు ఏదో కొనుక్కుంటే ఏంటి నీ బాధ? నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్యనే అది 1 గ్రామ్ గోల్డ్ చైన్ ఒకటి కొన్నారంట. అమ్మ చాలా జాగ్రత్తగానండి. 1 గ్రామ్ గోల్డ్ కొంటే వాళ్ళ ఇంటి వెనకాలంలో ఉన్నారు. వీళ్ళ మీద ఎప్పుడు కుళ్ళుకునేవాళ్ళు అనమాట. అసలు ఆ బంగారం కాదంటే నమ్మట్లేదంట. అమ్మ చెప్పు, ఎంతో చెప్పు అంటుందంట. ఇక నమ్మట్లేదులని ఏమేం చెప్పింది? 25 తక్కువ 3 లక్షలు అనిందంట. ఎంత? 25,000 తక్కువ 3 లక్షలు అంది. ఇక గబా ఆ పిల్ల పరిగెత్తింది, వాళ్ళ నాన్నకి చెప్పింది. ఎక్కడైతే కొదువు పెట్టారో బంగారం తాకటి షాప్కి వెళ్ళి వాళ్ళన్నీ ఇడిపించుకొచ్చుకున్నారు. ఇడిపించుకొచ్చి రింగులు పెట్టుకొని మా బంగారం కూడా తెచ్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకేమన్నా అర్థమైందా? మనుషులు దేని మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారంటే ఇతరులు ఏం చేస్తున్నారో దాని మీద ఆసక్తి కలిగి ఉన్నారు. అసలు నీకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం ఏంటంటే, ఒక గొప్ప ప్రివిలేజ్. ఆకాశ మండలంలో కంటే అత్యున్నతమైన సింహాసనం ఉన్నది. యెషయాకి కనపడింది ఆ దర్శనం. కెరూపులు సెరూపులతో నిత్యము పరిశుద్ధుడిగా కొనియాడబడుతున్నటువంటి ఆ పరిశుద్ధుని యొక్క సింహాసనమునందు నీవు కూర్చుంటావా? కూర్చుంటారా? అందరూ సైలెంట్గా మాకొద్దులేండి అన్నట్టుగా పెట్టారు మోహాలు. కూర్చుంటారా లేదా? నీరసంగా చెప్తున్నారు. కూర్చుంటారా లేదా? గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ సింహాసనం నందు కూర్చోవడానికే నీవు రక్షించబడ్డావు. ఈ మందిరంలో చేర్చబడ్డావు. ఈ సేవకుని ద్వారా నువ్వు సరిచేయబడుతున్నావు. నీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా సరే నీవు విశ్వాసముతో ముందుకు వెళ్ళు. నీవు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది ప్రభు యొక్క పాదాల చెంత పెట్టేసేయి. ప్రభు యొక్క పాదాల చెంత దాన్ని విడిచిపెట్టేసేయి. ఈ రాత్రికాల సమయంలో నీవు విడిచిపెట్టకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, నేను ఇచ్చినటువంటి కుమారుని ఎక్కువ ప్రేమిస్తాడా? చాలా జాగ్రత్తగా వినండి. నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, నేను ఇచ్చినటువంటి కుమారుని ఎక్కువ ప్రేమిస్తాడా? లేక పుట్టిన ఆ కుమారుణ్ణి ఏ మాత్రము ఇవ్వటానికి వెనకాడలేదు. ఏ మాత్రము సందేహము కూడా లేదు. చచ్చిపోయినా మళ్ళా నా కుమారుని నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసముతో అబ్రహాము మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఇస్సాకుని పీక కోసేయడానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నీ దేవుని కోసం ఏదన్నా నువ్వు సమర్పిస్తున్నావా? మా విశ్వాసం ఒక ఆమె ఉంది, చీటి తగిలితే 2000 కానికిత్తా పాస్టర్ గారు అన్నారు. నలుగురికి 4 సార్లు చీట్లు తగిలినాయి. 2000 మొత్తం 8000 వస్తే ఒక పెద్ద కూటమి పెడదాంలే అనుకున్నాం. 2 సార్లు చీట్లు తగిలినాయి. అందరికీ తలా ఒక 2 లక్షలు, 8 16 లక్షలు వచ్చినాయి. ఆ డబ్బులు ఏమైపోయినాయో, ఆ మాట ఏమైపోయిందో, అమ్మ మీరు మాట ఇవ్వకండి అమ్మా, మాట ఇచ్చి మళ్ళీ ఇవ్వకుండా ఉండబాకండి అమ్మా అంటే, ఏం కాదులే పాస్టర్ గారు. సరే, వాళ్ళని బట్టి ఇంకా ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకున్నా. వాళ్ళు ఎవరో కాదు, కేవీపీ కాలనీలో బొడబొక్కులో ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మన దగ్గర కూడా ఉండవండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. వాళ్ళందరికీ అటు ప్రకాశం జిల్లా, అటు కనిగిరి, అటువైపు ఒంగోలు అవతల అందరికి ఇళ్ళు ఉన్నాయి. అందరికీ అన్ని వస్తువులు ఉంటాయి, అన్నీ కొత్తయే. తాళాలు వేసుకొని గుంటూరు వస్తారు, డేరాల్లో ఉంటారు. ఇక్కడికి వచ్చి లైన్ మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళ బట్టలు చూసి వాళ్ళని తక్కువ అంచనా వేస్తాం, కానీ వాళ్ళు ఖర్చు పెట్టే చూశారనుకోండి అసలు మత్తిపోతుంది అనమాట. వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతారు, ఆకలేస్తే బిర్యానీ తింటారు, ఏదైనా సరే గంతగా చేస్తారు. సో ఏదేమైనా సరే వాళ్ళతో సహవాసం చేసినప్పుడు ప్రభువు నాతో చాలా విషయాలు మాట్లాడారు. అద్భుతంగా వాళ్ళు ఒక సభ పెడితే, క్రిస్మస్ జరుగుతుంది, ఒక సభ కానీ పెడితే ప్రతి ఒక్కరు కూడా అపోస్తుల కాలంలో ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ అందరూ కూడా మేమిస్తాం అని ముందుకొచ్చి తలా ఒకళ్ళు వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని వచ్చి అద్భుతంగా మీటింగ్ జరిగిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకున్నారు. బేదలైన వారు మీరు ధన్యులు, బేదలైన వారు మీరు ధన్యులని వాక్యము ఎందుకు రాయబడిందో నాకు అర్థం కాలేదు, కానీ బేదలైన వారికి మాత్రము రోగాలు రావు, బేదలైన వారికి మాత్రము ఏ కరోనా రాలేదు, ఎటువంటి షుగర్ బీపీలు లేవు, కరెంటు ఉండదు, కరెంటు బిల్లు ఉండదు, టీవీలు ఉండవు, టీవీలు బిల్లులు ఉండవు, ఏమీ ఉండవు, మురికిలోనే ఉంటారు, మురికిలోనే తింటారు, అక్కడే పడుకుంటారు. ఎటువంటి రోగం లేదండి వాళ్ళకి, ఎటువంటి బాధ లేదు. ప్రతిరోజు కష్టపడతారు, సాయంత్రాన్ని భోజనం చేసుకొని తింటారు, దేని గురించి బాధపడరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు దేని గురించి బాధపడుతున్నావు? ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, అదే నిత్య జీవం. నిత్యము గతించిపోయినటువంటి రాజ్యములో నీకు ఒక ఆధిక్యతనిచ్చాడు. 1 పేతురు 3వ అధ్యాయంలో రాయబడినది, ఆశీర్వాదానికి నీవు వారసుడిగా నువ్వు పిలువబడ్డావు, ప్రభు యొక్క వారసునిగా నీవు ఉన్నావు, ప్రభు యొక్క కుమారుడిగా నీవు ఉన్నావు, ప్రభు యొక్క కుమార్తెగా నీవు ఉన్నావు. నీకు ఒక ఆధిక్యత ఉన్నది, ఆ ఆధిక్యత నువ్వు మర్చిపోవద్దు. ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోవద్దు. పిల్లల్ని ప్రేమించండి, పిల్లల కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించండి. డబ్బుని ప్రేమించండి, తప్పు లేదు, డబ్బు లేకపోతే జీవితం కడుపు నిండదు. డబ్బు కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిస్తారా లేదండి? చెప్పట్లేదు. ఇంక ఆపేస్తాను నేను, మీకు నిద్ర వస్తుంది. ఆపేయమంటారా? కొంచెం ముందుకెళ్ళమంటారా పాస్టర్ గారండి? చెప్పండి, పర్వాలేదా? ఆమె మాత్రం ఆపేసేయండి అంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా ఇంకొంచెం చూడండి. ఇస్సాకు కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. మామూలు విషయం కాదండి. నీ పిల్లవాడికి జ్వరం వచ్చి కాసేపు ఉలుకు పలుకు లేకపోతే నువ్వు ఎలాగుంటావు నాకు తెలియదు, కానీ ఇస్సాకు కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. ఇస్సాకు కంటే. ఈరోజు నువ్వు దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే. పైకి చెప్పడం కాదండి, హృదయంలో నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. నీ హృదయాన్ని ప్రభువు స్కాన్ చేస్తూ ఉన్నాడు. నీ హృదయం దేని మీద ఎక్కువ ఆధారపడి దాన్ని ప్రేమిస్తుందో ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీ యొక్క హృదయంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పక్కన ఉన్న పరిస్థితులు, ఇటువైపు ఉన్నటువంటి పరిస్థితులు, సంఘానికి ఎవరు వస్తున్నారు రావట్లేదు ఆ పరిస్థితులు, అసలు ఇవన్నీ వద్దు. ప్రభువును నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? ప్రభువును నువ్వు ప్రేమిస్తే ప్రభువుకు నువ్వు ఏమర్పిస్తున్నావు? నీ సమయమైనా, డబ్బైనా, ఏదైనా సరే
ప్రభువు నువ్వు ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తే ప్రతిరోజు ప్రభు యొక్క ప్రత్యక్షతలను పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళకి ఆనందము, సంతోషము, సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఆకాశము నుండి సూర్యుని కిరణాలు భూమి మీదకి ఎలాగైతే పడుతున్నాయో, పరలోకము నుండి ప్రభు యొక్క మహిమ వారి యొక్క హృదయాల్లో, నీతి కిరణాలు వారి యొక్క గృహాల్లో, వారి యొక్క హృదయాల్లోనికి డైరెక్ట్గా వాళ్ళ మీదకి ప్రభు ప్రసరింపజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నీతి కిరణాలు నీ యొక్క గృహములో ప్రసరిస్తున్నాయా లేదా? ప్రశ్న. ఈ వాగ్దాన సందేశ కూడికలో ప్రభు యొక్క నీతి కిరణాలు నీ యొక్క గృహములో ప్రసరిస్తున్నాయా లేదా? అందరికీ తెల్లారుతుందా? తెల్లారుతుంది. ఎందుకని? సూర్యుడు కనిపిస్తున్నాడు కాబట్టి. నీ హృదయానికి, నీ కుటుంబానికి నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడా? లెమ్ము, ఇప్పుడైనా తేజరిల్లుము, ఒక్కసారి లేచి నిలవబడు, ప్రభు యొక్క నీతి వైపు చూడు, నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత కోసం చూడు. ధనవంతురాలనే స్త్రీ ప్రభు యొక్క పాదాల చెంతకి ఎందుకు వచ్చింది? పాపాలు చేసి. చాలా జాగ్రత్తగా వినండి. ధనవంతురాలైన స్త్రీ ప్రభు యొక్క పాదాల చెంతకి ఎందుకు వచ్చింది? ఆమెకేం తక్కువై వచ్చింది? ఏందండి, ఏం మాట్లాడట్లేదు? ఆమెకేం తక్కువై వచ్చింది? ఎవరు మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నారు. మీరు చెప్పాలి, మేము వింటా ఉన్నట్టు. అనారోగ్యం. ఇంకా ఎవరైనా? సంతానం. ఈ ధనవంతురాలైన స్త్రీ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చింది. డబ్బులు అన్నీ కూడా తీసుకొచ్చి, విలువ కలిగినటువంటి అత్తరు బాటిల్ని తీసుకొని వచ్చింది. ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చింది. అందరూ ఆమెను చూసి తప్పుకున్నారు. ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చి ఆ అత్తరు సీసాను పగలగొట్టింది. ప్రభు యొక్క పాదాలకి అత్తరును రాసింది. ఆ ఇల్లంతా కూడా గుమాయిస్తుంది ఆ అత్తరుతో. వామ్మో వాయో, ఏంటి ఇంత విలువైనటువంటి అత్తరును తీసుకొచ్చి ఈయన పాదాల మీద, ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల మీద పోసింది. ఈ డబ్బులన్నీ కూడా పేదలకు ఇవ్వచ్చు కదా అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆ యొక్క మాటలు ప్రభువుకి వినబడుతున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు ఎంతగా ప్రేమిస్తే అంత శ్రేష్టమైనది ప్రభు యొక్క పాదాల చెంత విసిరివేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఆమె అత్తరును పోయటమే కాదండి, కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలను తడుపుతూ ఉంది. కన్నీళ్లతో పాదాలు తడపటమే కాదండి, ఆమె యొక్క తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలను తుడుస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసినటువంటి మాట ఏమిటి అనంటే, ఈమె విస్తారమైనటువంటి పాపములు క్షమించబడినాయి. ఆమేన్. నీ హృదయంలో విస్తారమైనటువంటి పాపములు కాపురాలు చేస్తే నీ హృదయంలో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు విశ్వాసివైనా కావుండొచ్చు, నువ్వు ఎన్ని రోజులై రక్షించబడినా అయ్యుండొచ్చు. నీ యొక్క హృదయంలో పాపాలు క్షమించకూడపోతే ఏమి ప్రయోజనము? నీ హృదయంలో సంతోషం ఉండదు, నీ హృదయంలో నిజమైనటువంటి ఆనందము ఉండదు. ప్రభు యొక్క దర్శనాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఏదో నడవాలి కాబట్టి నడుస్తావు, ముందుకు కొనసాగాలి కాబట్టి కొనసాగుతావు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి మాట సూటిగా, తేటగా, స్పష్టముగా, నీవు హృదయమార ప్రభువుని ప్రేమిస్తున్నావా? పేతురుని మరలా తిరిగి వచ్చినప్పుడు, ఆ సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు, మరలా వలయమన్నప్పుడు, వల వేసినప్పుడు, పేతురు పిగిలిపోయినటువంటి చేపలు పడినప్పుడు పేతురికి భయం వేసింది. అమ్మో, యేసయ్య వచ్చాడు మళ్ళా అని. ఆ రాత్రి కూడా చేపలు పడలేదు. పేతురు దగ్గరకు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట, పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? ఈ రాత్రికాల సమయంలో నీవు నిజముగా ప్రభువుని ప్రేమిస్తున్నావా? ప్రభువుని సేవిస్తున్నావా? ప్రభు యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నావా? నీకు ఇష్టమైన దానిని ప్రభువు కోసం వదులుకుంటున్నావా? ప్రభువు నీ దగ్గర నుండి కోరుకుంటుంది ఇవే. నువ్వు ఇచ్చేటువంటి శ్రేష్టమైన దానికోసం ప్రభు ఎదురు చూడట్లేదు. విరిగి నలిగిన హృదయము ప్రభువు నీ కోసం, ఆయన నీ యొక్క జీవితంలో చూస్తున్నాడు. విరిగిపోవాలి. చెప్పు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు.
నీ దాసుడు, నీ బిడ్డ ఆలకిస్తున్నాడు. ప్రభువా మాట్లాడు ప్రభువా, నీవు మాట్లాడు ప్రభువా, నేను వింటాను. ఎప్పుడు మాట్లాడినా నువ్వు వినేటువంటి స్వభావంలో ఉన్నావా? ఈ లోక సంబంధమైన మనస్సు కలిగి ఉంటే ఇంక ప్రభువు నీతో ఏం మాట్లాడతాడు? ఈ యొక్క లోక సంబంధమైన ఆశ పెట్టుకొని ఉంటే, ఈ గతించిపోయే వాటిని చూసి నువ్వు అవే జీవితం అనుకుంటే ఇంక ప్రభువు నీతో ఏం మాట్లాడతాడు? ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడలేడు. ప్రభు వైపు చూడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో తల్ల వంచి కళ్ళు మూసుకొని ఇక మంచి సమయంలో మోషే తనకిష్టమైనటువంటి రాజరికాన్ని వదిలిపెట్టుకొని తన సొంత జనులతో కష్టపడటానికి కట్టుబట్టలతో రాజవస్త్రాలని విడిచివేసి తన సొంత ప్రజలతో అవమానాలు పొందటానికి మోషే ఆ యొక్క రాజగృహాన్ని విడిచి మెట్లు దిగి కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మోషేకి ధనం అవసరం లేదా? అధికారం అవసరం లేదా? అవసరం లేదు. ప్రభువుతో పోల్చుకుంటే ప్రభు కోసం నిందపడటానికి సిద్ధంగా ఉన్నాడు మోషే. అందుకనే తన ప్రజల్ని మోషే విడిపించుకున్నాడు. గొప్ప కార్యము. చరిత్రలో మోషే నిలిచిపోయాడు. ఒక కర్రతో సముద్రాన్ని చీల్చగలిగాడు. ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించగలిగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసము అత్యున్నతమైనటువంటి సింహాసనంలో తండ్రి పక్కన కూర్చోనేటువంటి ఆధిక్యతను విడిచిపెట్టి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఆయన. ఎందుకనంటే తన ప్రాణమిచ్చి నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసి నిన్ను తన యొక్క సింహాసనంలో కూర్చోబెట్టుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక గర్భంలోనికి తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి మనిషిగా, మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ప్రభువు కోసం ఏమి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? ప్రేమించాలి, తప్పులేదండి. ప్రభువు కంటే ఎక్కువ ప్రేమించకూడదు దేన్ని. నీవు ప్రభువు కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో దానితోనే నీ నాశనము ముడిపెట్టుకొని ఉంది. దానిలో మోసమున్నది. తిమోతికి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఈ లోకంలోతో ఎన్ని కీడులు అయితే ఉన్నాయో అన్ని కీడులు కూడా ధనాపేక్ష, ధనాన్ని కోరుకోవటంలోనే ఉన్నాయి. నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? నీ కుటుంబము, నీ బిడ్డలు ఎటు నడిపించబడుతున్నారు? దినదినము ప్రభు యొక్క పరిశుద్ధతలోనికి నడిపించబడుతున్నారా? దర్శనాన్ని పోగొట్టుకున్నారా? దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఇక్కడ ఎంత గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది తన సేవకుల ద్వారా. నీ జీవితము ఎంత అద్భుతముగా మార్చబడాలి. నాది అని పోరాడతావా? ఈ లోకంలో మహా అయితే 20-30 సంవత్సరాలు బ్రతుకుతాయేమో. 20-30 సంవత్సరాల్లో అంతా నాదే అనుకుంటే నీకు నిత్య జీవము దొరకదేమో. నిత్య జీవం నీ దగ్గర నుండి వెళ్ళిపోతుందేమో. ప్రియుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడేమో. ఈ రాత్రికాల సమయంలో ప్రియుడు తలుపు సందులో నుండి మరలా పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇప్పుడైనా నన్ను లోనికి రానిస్తావా? నీ హృదయంలోనికి రానిస్తావా? నేను నీతో కలిసి ఉండాలి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయనను నీ హృదయంలోనికి రానిస్తావా? నీవు హృదయమారా ఆయన సేవిస్తావా? నువ్వు సేవిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుతములు చూస్తావు. క్రొత్త నిబంధనలో ఈ యొక్క పరిశుద్ధాత్ముని కాలంలో, కృపాకాలంలో, రాకడ దినాల్లో అద్భుతములు నీ జీవితంలో, పరలోకము నీ కుటుంబంలో, సమాధానము నీ బిడ్డల్లో, అద్భుతమైనటువంటి ఆశీర్వాదము నీ యొక్క పరిసరాల్లో ప్రభువు నీలో ఉదయించినప్పుడు నీలో నుండి ప్రభువు కనపడుతూ ఉంటాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో నీ హృదయము ప్రభువుకి ఇచ్చేసారు. ఈ యొక్క వాగ్దాన సందేశ కూడికలో ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట, ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజముగా తెలుసుకోండి, ఆయన గుణగణాలు తెలుసుకోనండి. అగ్ని నేత్రములు వంటి దేవుణ్ణి, 10,000 మందిలో గుర్తించగలిగినటువంటి ప్రభువుని ఈ రాత్రికాల సమయంలో నువ్వు చూడగలవా? కన్నులారా నువ్వు చూడగలిగితే నీ జీవితము పరవశమైపోతుంది. ఎత్తు లోతు వెడల్పు తెలియట్లేదు అపోస్తలుడైన పౌలుకి. ఏంటయ్యా నీ ప్రేమ? అగాధ సముద్రంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ కూడా ఉన్నావయ్యా. ఆయన ప్రేమలో నువ్వు లీనమైపోవాలనుందా? ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకొని ప్రభు యొక్క మార్గములో నీకు ఇష్టమైనటువంటి వాటిని వదిలిపెట్టి ప్రభు యొక్క మార్గంలో నడువు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పొందుకో. నీ కుటుంబము, నీ బిడ్డలు తరతరాలు ఆశీర్వదించబడతారు. ఇట్టి ఆశీర్వాదం పొందుకొని మనందరం కూడా నిత్య రాజ్యానికి సిద్ధపడదుము గాక. ఆమేన్. అందరూ అలాగే తల్ల ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరూ అలాగే ప్రార్థనలో ఉందాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు.